బ్యాచిలర్స్ ఇది మీకోసమే చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్స్ కర్రీ 30 minutes లో ఎలా చేయాలో చెప్పేస్తా, వచ్చేయండి. కర్రీకి ఫ్రైకి మాత్రమే ఆనియన్స్ వాడతాము, లివర్ కర్రీకి మాత్రం ఓన్లీ పచ్చిమిర్చి అనమాట. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోండి. నేను 2 kilos చికెన్ తీసుకొచ్చాను. 1 kilo వచ్చేసి ఫ్రై, 1 kilo వచ్చేసి కర్రీకి తీసుకున్నాను. లివర్స్ సపరేట్ అనుకోండి. ఒకేసారి 3 స్టవ్లను వెలిగించేసి 3 గిన్నెలు పెట్టేయండి. ఒకేసారి 3 ఆయిల్ పోసేయండి. సో ఫస్ట్ నేను వేస్తున్నాను ఆనియన్స్. ఇది వచ్చేసి కర్రీకి అనమాట, అందుకనే కర్రీకి పచ్చిమిర్చి వేస్తున్నాను. నెక్స్ట్ ఫ్రైకి ఓన్లీ ఆనియన్స్. అటు సైడ్ వచ్చేసి ఏంటంటే లివర్స్ కి వచ్చేసి ఆనియన్స్ వేయము, ఓన్లీ పచ్చిమిర్చి అనమాట. ఇవి లైట్ గా రోస్ట్ అయినప్పుడు అన్నిటి పసుపు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది లివర్ కర్రీ అనమాట. లివర్ కర్రీలో అల్లం పేస్ట్ నేను అస్సలు వేయను, ఆనియన్స్ కూడా వేయలేదు. నేను ఓన్లీ పచ్చిమిర్చి రోస్ట్ అయిన తర్వాత పసుపు తర్వాత లివర్స్ వేసేయటమే, అంతే. ఈ కర్రీ సింపుల్, క్లోజ్. నెక్స్ట్ కర్రీ ఫ్రైలో ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయినాయి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయినప్పుడు కూడా మనం చికెన్ పీసెస్ వేసేయాలన్నమాట. ఇప్పుడే నేను సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ కుక్కర్ లో కుక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను తీసుకున్నది పెద్ద బాయిలర్ పీసెస్ చాలా గట్టిగా ఉంటాయి. కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ రానివ్వాలన్నమాట. 2 కుక్కర్లో 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి కారం వేసుకోవాలి. మీకు నచ్చినంత, మీరు ఎంత కారం తినగలిగితే అంత వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి ఎక్కువనే కారం వేసాను. ఇక్కడ లివర్ కర్రీ అయితే అయిపోయింది. ఇక్కడ చికెన్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది, అందుకని నేను మసాలా కొత్తిమీర వేసేసాను. కానీ ఫ్రైకి మాత్రం కొంచెం టైం పట్టిద్దండి. లివర్ కర్రీ అయితే అయిపోయింది. ఫ్రై అయితే ఎండింగ్ లో స్టవ్ హైలో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. నేనైతే కొత్తిమీర ఎక్కువ వేస్తానండి, చాలా బాగుంటుంది. తర్వాత మసాలా, ఈ కొత్తిమీర మసాలా కూడా వేసి ఒక 5 minutes బాగా కుక్ అవ్వాలి. అంతే, కంప్లీటెడ్ కర్రీ. చూసారా, ఇది చికెన్ కర్రీ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రై. చూసారా కొత్తిమీర ఎంత బాగా కనిపిస్తుందో, టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి. నెక్స్ట్ వచ్చేసి లివర్ కర్రీ. ఇవి మొత్తం చేయడానికి నాకు ఓన్లీ ఎంత టైం పట్టింది, 30 minutes. చూసారా, 30 minutes లో రైస్, కర్రీ, ఫ్రై, లివర్ కర్రీ అయిపోయినాయి అనమాట. చూసారా ఎంత సింపుల్ గా అయిపోయినాయో. ఇంకోటి చెప్పనా, వెజ్ కర్రీల కన్నా నాన్ వెజ్ కర్రీలో చాలా ఈజీగా అయిపోతాయి అనమాట. మీకైతే నచ్చిందా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.